ఇనర్షియా అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఇనర్షియా అనేది 3 టైప్స్‌లో ఉంటుంది. ఏమేంటవి? ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్ అండ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇవి 3 రకాలు. నేను ఫస్ట్ మీకు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే చెప్తాను. దీన్ని తెలుసుకోవాలంటే మనం మొదట కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ నుంచే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక బ్లాంకెట్ సడన్గా కనుక మనం షేక్ చేస్తే దాని నుంచి డస్ట్ సపరేట్ అయిపోతుంది, అవునా? అలానే గ్రేప్ ట్రీని సడన్గా షేక్ చేస్తే గ్రేప్స్ రాలిపోతాయి. అది కూడా ఒక బస్సు సడన్గా స్టార్ట్ అయితే ప్యాసింజర్ వెనక్కు జర్కిస్తాడు. అక్కడ చూడండి, టమ్లర్ మీద పేపర్ మీద కాయిన్. ఆ పేపర్ని సడన్గా రిమూవ్ చేస్తే కాయిన్ టమ్లర్లో పడిపోతుంది. ఇవన్నీ ఏంటి? ఇనర్షియా ఆఫ్ రెస్ట్కు ఎగ్జాంపుల్స్ అనమాట. మరి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి? రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉండాలని కోరుకుంటుంది, కానీ తన స్టేట్ని మార్చుకోవాలని తనంతట తాను కోరుకోదనమాట, ఎవరన్నా మారిస్తే తప్ప. ఇలాంటి ప్రాపర్టీని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. అన్ని బాడీస్కు ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్లాంకెట్ డస్ట్ రెండు రెస్ట్లోనే ఉన్నాయి. ఫస్ట్ మనం సడన్గా బ్లాంకెట్ని మూవ్ చేసాం, కానీ డస్ట్ ఏమనుకుంటుందంటే తను ఇంకా రెస్ట్లో ఉన్నాను అనుకొని సపరేట్ అయిపోతుంది అనమాట. అలానే గ్రేప్ ట్రీని కూడా సడన్గా షేక్ చేస్తే ఆ గ్రేప్స్ ఇంకా రెస్ట్లో ఉండి అవి సపరేట్ అయిపోతాయి. అలానే ఒక బస్సు సడన్గా మూవ్ అయినప్పుడు ముందుకు, అందులో ఉండే ప్యాసింజర్ ఇంకా రెస్ట్లోనే ఉంటాడు, అందువల్ల వెనక్కు జర్కిస్తాడు. ఇక్కడ చూడండి, మనం పేపర్ని సడన్గా పక్కకు మూవ్ చేసినప్పుడు కాయిన్ ఇంకా రెస్ట్లోనే ఉన్నాను అనుకొని ఆ కాయిన్ కాస్త టంబ్లర్లో పడిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇనర్షియా ఆఫ్ రెస్ట్కు ఎగ్జాంపుల్స్. సో రెస్ట్లో ఉన్న బాడీ ఎప్పుడు కూడా తనంతట తానుగా తన స్టేట్ని మార్చుకోదు, రెస్ట్లో ఉండాలనే కోరుకుంటుంది. ఇదే ఇనర్షియా ఆఫ్ రెస్ట్.